అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజైతే లోడింగ్తో మనము హ్యాండ్కు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనము 1 ఇంచుమైన స్ట్రైట్ పీస్ అయితే కటింగ్ చేసుకొని, ఆ తర్వాత మధ్యలో థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత చూడండి, లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం ఎంతైతే ఖర్చు స్టిచ్ చేసుకుంటామో ఆమెన ఫస్టే మనము పైపింగ్ క్లాత్ను అయితే కటింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా లైనింగ్ మీద ఈ పైపింగ్ క్లాత్ను పెట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ పడే విధంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి, మనం ఇలా కుట్టేటప్పుడు పైపింగ్ క్లాత్ను ఇలా గుంజినట్టు పట్టుకుంటే మనకు ఎక్కడే కానీ ముడత అనేది రాదండి. నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రున్న పైపింగ్ క్లాత్ను కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నా చూడండి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ లోపలికి ఉండాలి, అలాగే పైపింగ్ని మనకు లోపలికి ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం లైనింగ్ పైకి వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం పైపింగ్ లోపలికి వెళ్ళిపోవాలండి. పైపింగ్ లోపలికి వెళ్ళిపోతే మనం తిరగదిప్పినప్పుడు పైకి అయితే వస్తుంది. ఆ తర్వాత ఇందాక మనము పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ కుట్టు పైనే ఈ కుట్టు పడే విధంగా కుట్టుకుంటూ రావాలా. చూడండి, చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనము బోటింగ్లో స్టిచ్ చేయించారా అన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ కస్టమర్ అయితే అస్సలు బ్లౌజ్ వేసి చిన్నపిల్ల సంతోషం పడుతుంది చూడండి. ఏమైనా కొత్త బట్టలు ఇస్తే ఆ విధంగా సంతోషపడిందండి. వేసుకొని చూసి ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది, చాలా బాగుందని చెప్పేసి ఇంకా పదే ఇంకా చాలా సంతోషపడుతుందండి. చిన్నపిల్లలు ఎక్కడన్నా సంతోషిస్తారు చూడండి, ఆ విధంగా సంతోషించింది. ఇంకా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ మీద ఒక కుట్టు వేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్తో అయితే మనకు పైపింగ్ అయితే వచ్చేస్తుందండి. మనకు ఖర్చుని కనపరాకోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సు చూశారు కదా, ఈ డ్రెస్సు మన కమ్యూనిటీలో పోస్ట్ అయితే లింక్ అయితే ఇచ్చానండి, కావాలంటే చూడండి. అలాగే కమ్యూనిటీలో చాలా మీషోలో శారీస్, డ్రెస్సెస్, లేడీస్కి సంబంధించిన ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి, చూడండి. కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఆ తర్వాత మనము హ్యాండ్కు లైనింగ్ చుట్టూ అటాచ్ చేసుకుంటే ఇంకా సరిపోతుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ను అయితే నీట్గా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్లౌజ్ని అటాచ్ చేసి చూపిస్తాను చూడండి. మనకు షోల్డర్ పైన చిన్నగా కుచ్చు అయితే వస్తుందండి. అస్సలు ఎక్కువ రాదండి, ఎక్కువ వద్దనింది ఈ కస్టమర్ వచ్చేసి. ఇంకా ఎక్కువ వద్దు నాకు అని చెప్పింది. ఈ విధంగా రెండు మెయిన్ క్లాత్ వచ్చేసి లోపలికి పెట్టుకొని ఈ విధంగా మనము లోతు అయితే తీసుకోవాలండి. ఒకవైపు చూస్తున్నారు కదా, ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా లోతు తీసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకుందాము. ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు అయితే పెట్టుకోవాలండి. రెండు హ్యాండ్స్కు ఈ విధంగా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత బ్లౌజ్ అయితే తీసుకొని మనము అటాచ్ చేద్దాం. హ్యాండ్ అయితే ఈ విధంగా మనము చూడండి, లోతు తీసినది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా నేను కుచ్చు వస్తుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా చూడండి. ఒక 1/2 ఇంచు కానీ పాదం ఖర్చుతో కానీ మనం ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా కుట్టుకుంటూ వస్తే మనకు నీట్గా వస్తుంది. తర్వాతకు వచ్చేసి ఈ ఖర్చు వచ్చేసి మనకు షోల్డర్ పైకి రావాలా. అలాగే ఎగస్ట్రున్న క్లాత్ను ఇలా చిన్నగా అస్సలు ఫోల్డింగ్ చేసామా లేదా అన్నట్టుగా అయితే వస్తుంది. ఇంకా ఈ కస్టమర్ అయితే అలానే వేసుకుంటా అని చెప్పింది. ఫస్ట్ టైం అండి, ఎవరిదో కాదండి, మా ఇంటి ఓనర్ వాళ్ళదే బ్లౌజ్ అయితే ఫస్ట్ టైము స్టిచ్ చేయించుకుంది. అస్సలు ఎంత సంతోషించిందంటే అంత సంతోషించిందంట. ఇంకా నేను కూడా ఆమె సంతోషం అయితే చూడలేదండి, మా పాప చెప్తుంది. ఇదిగోండి, ఈ విధంగా చిన్నగా కుచ్చు వస్తుందండి.
అయితే చాలా ముద్దుగా ఉందండి. ఇంత చిన్న కుచ్చు వచ్చినా కానీ హ్యాండ్ అయితే సూపర్గా ఉంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు తప్పకుండా ఈ వీడియో యూస్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.